తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. ముందుగా కుత్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాముల వారి పాద పద్మములకు నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నారీ ఏవ నారాయణి అన్న సూత్రంతో తిరుపతిలోని రాయల చెరువు దగ్గర శ్రీపీఠాన్ని స్థాపించి ఎంతో మంది భక్తులకు ఉచితంగా మంత్రోపదేశం చేసి వారి సమస్యలకు పరిష్కారాన్ని తెలియచేస్తూ జపం, హోమం, ధ్యానం ద్వారా భక్తులను ధర్మ మార్గంలో నడిపిస్తూ వారికి కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉన్నారు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామిని వారు. వారితో సంభాషించే అద్భుతమైన అవకాశం దక్కింది. ఇదొక అదృష్టంగా భావిస్తూ మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. మా నమస్కారం. మీ చరణాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ సందర్భంగా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభిస్తానమ్మా. ఎప్పుడు డిబేటబుల్ క్వశ్చన్ ఒకటి ఉందండి. నెలసరి సమయంలో స్త్రీ అసలు దైవారాధన చేయవచ్చా అనేది. ఎందుకంటే కొన్ని ఆలయాల్లో చూసాము, అసలు ఇలాంటివి ఏవి పర్వాలేదండి, అసలు ఈ పరిస్థితి పెట్టిందే అమ్మవారు, ఆ సమయంలో అమ్మకు దూరంగా ఉండడం ఏంటి, మనం చక్కగా పూజించుకోవచ్చు, ఏం కాదు అని చెప్పి చాలా ఇవి విని చాలామంది ఎదురు తిరిగి డిబేట్లు పెట్టి వీటిపైన అసలు అలా చేయకూడదని కొంతమంది, చేస్తే తప్పేంటని కొంతమంది, ఇలా వాదనలు జరిగాయి. సో మీ ముందు ఉంచుతున్నాను ఈ ప్రశ్న. అసలు నెలసరి సమయంలో ప్రత్యేకించి మహిళలు దైవారాధన చేయవచ్చా, కనీసం నామస్మరణ చేయవచ్చా, వీటికంటే ఏమైనా నియమాలు ఉంటాయా? మొట్టమొదటిది ఏంటంటే, నెలసరి సమయంలో స్త్రీలను అమ్మవారికి దూరంగా ఉండమని ఎవరూ చెప్పలేదు. అమ్మవారి దేవాలయాలు, అమ్మవారి విగ్రహాలు, అమ్మవారి పూజలకు దూరంగా ఉండమన్నారు తప్ప మానసికంగా దూరంగా ఉండమని ఎవరూ చెప్పలేదు. ఇది మొదటి అంశం. రెండవది ఏంటి అని అంటే, శాస్త్రము, ఆచారం, వాటిని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఇవాళ ఏమిటి అన్ని కాలాల్లోనూ ఉన్నారు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నాడు, ప్రహ్లాదుని అడిగాడు, ఏది ఈ స్తంభంలో ఉన్నాడా నీ శ్రీహరి అని. ప్రహ్లాదుడు చూపించగలిగాడు, అక్కడ నరసింహస్వామి వచ్చాడు, అంతమొందించాడు. ప్రశ్నలు అనేటువంటివి శాస్త్రానికి సంబంధించి, దైవానికి సంబంధించి వితండవాదం చేసేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఎలా ఉంటుందంటే, ఫలానా పని చేస్తే పాపము, ఫలానా పని చేస్తే పుణ్యము అని అంటారు. అది మనకు కనిపిస్తున్నాయా కంటికి? అసలు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హత్య చేస్తే పాపం అని అంటారు. హత్య చేసిన వాడు శిక్ష పడుతుంది. వాడి పాపం ఏమైనా పక్కన నిలబడి కనిపిస్తుంది ఒక ఆకృతిలో? లేదు. కానీ పాపం అనేటువంటిది ఉన్నది, పుణ్యం అనేటువంటిది ఉన్నది అని నమ్ముతున్నాం. తర్వాత ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయం, అమ్మవారు ఉన్నది, అమ్మవారికి మేము ఎందుకు దూరంగా ఉండాలి, అమ్మవారు మాకు పెట్టింది. అలాగే పురుడు మైల, మరణించినప్పుడు వచ్చేటువంటి మైల, ఎందుకు దూరంగా ఉండాలి, అమ్మవారే కదా ఇవన్నీ వచ్చేటట్టుగా చేసింది, జనామరణాలన్నింటినీ కూడా అమ్మవారే కదా జననము మరణము అన్నీ కూడా చేసింది అనేటువంటి ప్రశ్నలు, వితండవాదాలు చేసేటువంటి వాళ్ళకి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, దైవం మానుష రూపేణ ఎవరూ కాదనలేరు. కానీ మనిషి రూపం తీసుకున్న తర్వాత దేవతలు కూడా చాలా నియమాలు పాటించారు. దేవతలు కూడా చాలా నియమాలు పాటించారు. ఇప్పుడు ఉదాహరణకి రాముడు ఉన్నాడు, ఆయన ఏకపత్ని వ్రతం అనేది ఒక నియమంగా పెట్టుకున్నాడు. స్వర్ణ సీతను పక్కన పెట్టుకొని ఆ సీతాదేవి అరణ్యవాసానికి వెళ్ళిపోయినప్పుడు చేశాడు తప్ప వేరే స్త్రీమూర్తిని ఎవరిని పక్కన పెట్టుకోలేదు. ఆయనకి ఎవరు నియమాలు పెట్టాలి? పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? ఆయన పొగిడితే ఎంత, పొగడకపోతే ఎంత? ఆయన దృష్టిలో ఇవన్నీ ఏమిటి అంటే, మనుషులు కూడా దైవం మనిషి రూపంగా వచ్చినా కొన్ని నియమాలు పాటించి తీరాలి. మనుషులు కూడా దైవ స్వరూపంగా తమను తాము భావించుకున్నా సరే ఖచ్చితమైనటువంటి నియమాలు పాటించి తీరవలసిందే. అందులో స్త్రీలంటే ఈ వివక్షత అనేటువంటి మాట కేవలం ఈ నెలసరి సమయంలో వచ్చేటువంటి వ్యవహారాన్ని పట్టుకొని దాన్ని అంత రచ్చ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఏం చెప్తున్నది శాస్త్రం? ఇప్పుడు మనం ఒక దేవాలయం ఉన్నది, ఆ దేవాలయం చాలా పవిత్రమైనది, మళ్ళీ నెలసరి అపవిత్రమైనదా అనేటువంటిది కాదు. అదొక ఎక్స్క్రిటరీ మెటీరియల్. ఇప్పుడు మనకి చూస్తే దాన్ని మనం ఎక్స్క్రిట్ చేస్తూ ఉంటాం, డిస్కార్డ్ చేసి బయటపడేస్తూ ఉంటాం డిస్కార్డ్ అయిపోయిన మెటీరియల్ని. సిమిలర్గా ఒక యూరిన్ ఎట్లాగో, ఒక స్టూల్స్ ఎట్లాగో, దీన్ని కూడా ఎవరు కూడా దాని ఇంట్లో పెట్టుకుని ఉంచుకోరు కదా, ఎందుకు బయటపడేస్తూ ఉంటారు? అది కొంచెం దాని ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బయటపడేస్తూ ఉంటారు. అంటే మనకు మనం అక్కర్లేదు అని అనుకుంటున్నాం. ఆ అన్ప్లెజెంట్నెస్ ఏదైతే ఉన్నదో దాని నుంచి కూడా కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి.
ఇప్పుడు ఆరా అంటారు, ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది అంటారు. ఈ సమయాల్లో స్త్రీలు ఉన్నప్పుడు వాళ్ళ ఆరా అంతా కూడాను ఒక రజోవర్ణంతో ఒక ఎర్రటి వర్ణంతో మారిపోయి కనిపిస్తూ ఉంటుంది. అంటే అది ఓవర్లాప్ అయిపోతుంది ఆరా అంతా. మనకు చాలా మందికి వచ్చేటువంటి డిస్కంఫర్ట్ కానీ ఫిజికల్గా కూడా చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. క్రాంప్స్ కానీ లేకపోతే ఇబ్బందులు కానీ అనిపించటం కానీ అంటే ఉంటాయి. అంటే దానికి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఎలాంటిది? సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ నీ మీద కాజ్ చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిది. సో మనిషి అయినటువంటి నువ్వే నీ మీద వచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ భరించలేనటువంటి స్థితిలో ఒక అన్ప్లెజెంట్ థింగ్ తీసుకొని నువ్వు దేవత దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్. రెండోది, శాస్త్రం దగ్గరకు వచ్చేటప్పటికి దేవతలందరూ కూడా సాత్విక స్వరూపులు. ఈ రక్తం అనేటువంటిది రాజస లక్షణం కలిగినటువంటిది, కొంచెం తీవ్రమైనప్పుడు తామస లక్షణం కలిగినటువంటిది. సాత్విక లక్షణంతో మనం పూజ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ రజో లక్షణం, తమో లక్షణం, తమో గుణం అనేటువంటిది వాళ్లకు పనికిరాదు అని చెప్పింది శాస్త్రం. శాస్త్రపరంగా చెబితే అది. మామూలుగా లౌకికంగా మనుషులు మనమే భరించలేము, దాన్ని తీసుకెళ్ళకూడదు అనేటువంటిది లౌకికంగా చెప్పేటువంటి విషయం. సో అయితే నేను చేశాను, నేను దేవాలయానికి వెళ్తాను, నాకేం కాలేదే, ఏమవుతుంది అని అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఉంటారు. అయితే ఇది ఎలాంటిదంటే ఇక్కడ వచ్చేటువంటి శక్తి దేవతలు అంటేనే అగ్నిస్వరూపం, కానీ ఒక ఫిజికల్ ఫామ్లో కనిపిస్తారు. ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే అగ్ని కాలుతుంది. అయితే ఆ కనిపించని అగ్ని కాబట్టి కనిపించకుండా కాలుస్తుంది. ఆ కాలింది ఎప్పుడు బయటపడుతుందో ఎవరికి కూడా తెలియదు. ఇంకొకటి ఏంటి అని అంటే మన శాస్త్రాన్ని, మన ఆచారాన్ని తప్పకుండా మనం గౌరవించి తీరవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఇవాళ రోజుల్లో ఏమైందంటే ఇంతకు ముందులాగా విడిగా కూర్చోవటం అనేది చాలా మంది చేయటం లేదు. దాని గురించి ఎవరు డిబేట్స్ పెట్టడం లేదు. మీ కంఫర్ట్ మీ ఎలా ఉంటుందో మీ కన్వీనియన్స్ మీరు చూడండి. కానీ ప్రధానమైనటువంటి దేవాలయాలకు వచ్చేటప్పుడు ఇతరులు ఉంటారు, వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకి అసౌకర్యం కలగకూడదు, అలాగే దేవతకు అసౌకర్యం కలగకూడదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటి అని అంటే వీలైనంత వరకు కూడాను ఇటువంటి డిబేట్స్ ఇట్లాంటివి పెట్టడం కూడా కొంచెం సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడాను. కాబట్టి అంటే ఇప్పుడు ఉదాహరణ కామాఖ్యాదేవి ఉన్నది, ఆమెకు సంవత్సరంలో 3 రోజులు ఉన్నది. ఆ 3 రోజులు ఏం చేస్తారు? దేవాలయాన్ని మూసేస్తారు. ఆ 3 రోజులు అమ్మవారేగా వెళ్ళి చూసుకుంటే అని మాట ఎవరు అనటానికి ఆలోచించడానికి కూడా లేదు అక్కడ. ఇట్స్ ఎ ప్రైవేట్ థింగ్, అంతే, నియమం అంతే. అక్కడ దేవాలయం మూసేస్తారు అంటే ఆ సమయంలో ఇలా ఉండాలి అని దేవత కూడా అలానే చూపిస్తున్నది మనకి. దాన్ని చూసైనా మనం పాటించవచ్చు. అమ్మా ఇంతకు మీరు అన్నారు అమ్మవారికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు, మనసులో భావన చేయొచ్చు, దూరంగా ఉండాలి అంతే. అంటే ఆ సమయంలో అసలు ధ్యానించడం కూడా తప్పు అని కొంతమంది దగ్గర విన్నాను, నిజమా అది? అంటే ఇందులో ఒక ప్రధానమైనటువంటి విషయం ఉన్నది. నిరంతరం దేవతను ధ్యానించేటువంటి వాళ్ళకి ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. ఇప్పుడు వచ్చేస్తుంటుంది, వద్దన్నా వస్తుంది. ఇప్పుడు జ్వరం వచ్చింది, స్నానం చేయలేక పడుకున్నాము, స్నానం చేస్తే గానీ దేవతను పూజించకూడదు అంటే వాడికి జ్వరం ఎట్ట తగ్గుతుంది? ఇప్పుడు ఆ మనశ్శాంతిని ఇచ్చేది అమ్మవారి నామమే అప్పుడు. కాబట్టి బాలేనప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఆడవాళ్ళకి మంత్రశాస్త్రంలో ఒక మంత్రం చెప్పబడ్డది. అది ఈ సమయంలోనే చేసుకోగలిగినటువంటి మంత్రం కూడా ఒకటి ఉన్నది. శ్యామలాదేవి ఉన్నది. మామూలుగా ఆ శ్యామలాదేవి రూపాలలో ఉచ్చిష్ట మాతంగి అని ఒక రూపం ఉన్నది. ఆమె చెప్పాలంటే మంత్రపరంగా ఆమె గైనకాలజిస్ట్. ఈ సమస్యలన్నింటినీ తొలగిస్తుంది. ఈ సమయంలో కూడా ఆ అమ్మను భావించవచ్చు, అమ్మ మంత్రం జపం చేసుకోవచ్చు, తప్పులేదు. ఈ ఒక్క దేవత మాత్రమే ఆమె ఆ పర్మిషన్ ఇచ్చింది. ఇలాంటి ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళకి అమ్మవారే పెట్టింది కదా మాకు, అమ్మవారు ఎందుకు ఇట్లా అనేటువంటి వాళ్ళకి ఇదిగో ఈ రూపం వరకు పరిమితంగా అండి, మీరు ఈ రూపం వరకు ఆరాధించుకోండి. ఉచ్చిష్ట మాతంగిదేవి ఆమె మొదటిసారి రజస్వల అయినటువంటి దేవత అంటారు కదా, దేవత అమ్మవారు కదా మాకు ఇచ్చినట్టు ఆకుండవా అంటారు కదా, ఆ రూపం వరకు మీ ఆరాధన పరిమితం చేసుకోండి. వ్యక్తిగతంగా స్మరించుకోవచ్చు, ఏం తప్ప. స్మరేత్ ప్రథమ పుష్పిణీం, మొదటిసారి పుష్పవతి అయినటువంటి దేవతను నేను స్మరిస్తున్నాను అని ధ్యానం ఉంటుంది అందులో. కాబట్టి ఆ సమయంలో భావించండి, తప్పు లేదు, అంతవరకు తప్పు లేదు. కాబట్టి అమ్మవారికి దూరం అవ్వమని చెప్పటం లేదు, కాకపోతే మార్పు ఇదిగో ఈ రకంగా భావించండి. అది ఎన్ని రోజులమ్మా? ఖచ్చితంగా 3, 5, 7 ఎన్ని రోజులు? మామూలుగా అయితే 3 రోజులు, కానీ 4వ రోజు కూడా ఆగి 5వ రోజు దేవాలయానికి వెళ్ళమని చెప్తారు. అది కూడా ఏంటంటే ప్రాంతాన్ని బట్టి ఆచారం మారుతూ ఉంటుంది, కుటుంబంలో బట్టి ఆచారాలు మారుతూ ఉంటాయి. అయితే ప్రధానంగా ఒకటే ఏంటి అని అంటే దేవాలయాలకు వెళ్ళటం ఇటువంటివి చేయటం అనేటువంటిది మాత్రం ఆ సమయంలో చేయకూడదు, నిషేధం, అంతే. చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కటి కూడా అమూల్యమైనవి, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. చాలా సంతోషం అమ్మా, విలువైన సమయం ఇది మా కోసం కేటాయించారు. అదృష్టంగా భావిస్తున్నాం. మీరు మళ్ళీ అవకాశం దొరకాలని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి.